అనారోగ్యంగా ఉందని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించిన రోగులే టార్గెట్గా చేసుకొని నగదు కాచేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించిన రోగులే వీరి టార్గెటా? పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తే కనీసం సంబంధిత డాక్టర్ చూడకుండానే రిసెప్షనిస్టులే టెస్టులు రాసిస్తున్నారా? ఒక డాక్టర్ రాయలేదు, ఎవరు రాయలేదు, కౌంటర్లో మాత్రం రాశారు అప్పుడే రిపోర్ట్లు. డాక్టర్ కన్సల్టేషన్ కూడా లేదు. ఇది మాట్లాడే విధానం ఏంటంటే, మేము ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చాం, ఒక డాక్టర్ కన్సల్టేషన్ లేకుంటే ఎలా టెస్టులు చేశారు? నేను సామాన్యుడిగా అడుగుతున్నాను. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారని ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయించిన పేషెంట్లను నిలువున ఆర్థికంగా ముంచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాన్యుడి ఆవేదనపై వైఎన్సీ స్పెషల్ ఫోకస్. కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన మూఖే అను ఛాతిలో నొప్పిగా ఉందని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ను సంప్రదిస్తే గుండెకి సంబంధించిన వ్యాధిగా గుర్తించిన ఆ డాక్టర్ కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్లు రాఘవ హాస్పిటల్లో ఉంటారని, మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పడంతో వ్యాధి నయమవుతుందనే నమ్మకంతో సుమారు 65 కిలోమీటర్ల దూరం నుంచి కాకినాడ రాఘవ హాస్పిటల్కు వస్తే అక్కడ తమకు ఛాతిలో నొప్పి అని తెలుసుకున్న రిసెప్షనిస్టులు సుమారు 5,000 రూపాయల వరకు టెస్టులు చేయించి మధ్యాహ్నం నుండి రాత్రి 8 గంటల వరకు వెయిట్ చేయించి సంబంధం లేని డాక్టర్ దగ్గరికి పంపితే ఆ డాక్టర్ టీవీ చూస్తూ నిర్లక్ష్యంగా టెస్టు రిపోర్టులు చూడకుండానే సాధారణ మందులు రాయడంతో ఇన్ని టెస్టులు చేయించినా సరే అవేమీ చూడకుండా మందులు వ్రాసారని, తమ పిల్లలకు సైతం అదే హాస్పిటల్లో చూపిస్తే సరైన వైద్యం చేయడం లేదని అసహనంతో ఉన్నారు బాధితులు. అందరికీ నమస్తే అండి. నా పేరు నానిబాబు, నా భార్య పేరు అనుష, నా ఇద్దరు కుమారు పేరు ఆకాశ్, మనోజును. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్తో బాధపడుతుంటే తనని గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు వాడించడం జరిగింది. మాకు స్థానికంగా రౌతులపూడి డాక్టర్ గారు గుండెలో లైట్గా పెయిన్ వస్తుందంటే ఒకసారి గుండె డాక్టర్ గారు కూడా చూపించండి, ఎందుకైనా మంచిది, కాకినాడ రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది, 24 గంటల అత్యవసర హాస్పిటల్, అక్కడ రాఘవ చౌదరి గారు డాక్టర్ గారు బ్రహ్మాండంగా చూస్తారని చెప్పడంతో మేము నమ్మి ఇక్కడ రౌతులపూడి నుంచి కాకినాడ 65 కిలోమీటర్లు మేము ప్రయాసపడి వెళ్ళడం జరిగిందండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చిల్డ్రన్స్ కేర్ ఉందంటే చిల్డ్రన్స్ కూడా మేము చూపించడం జరిగింది. అయితే ఓపీ రాయించామండి. కనీసం 4 గంటల సమయంలో మేము హాస్పిటల్కి చేరుకొని హాస్పిటల్లో మేము ఓపీ రాయించడం జరిగింది, నా భార్యకి నా పిల్లలకు కూడా. అయితే కనీసం స్టార్టింగ్లోనే రిసెప్షనిస్టే టెస్టులు రాశారండి, ఇది మ్యాండేటరీ అని చెప్పారు. టెస్టులు అంటే మీరు ముందే చేస్తున్నారంటే డాక్టర్ గారిని కలాలని కూడా మేము అడిగాం. అయినప్పటికీ కూడా టెస్టులు కంపల్సరీ చేయాలని చెప్పి 2DK, ECG, అలాగే బ్లడ్ టెస్టులు అన్నీ కలిపి సుమారు 4,000 సంబంధించిన టెస్టులు అన్నీ చేయడం జరిగిందండి. అయితే పోన్లే ఈ టెస్టులో ఏమైనా ఉందేమో అంటే మేము ఎంతో భయంతో, గుండె వ్యాధికి సంబంధించింది కాబట్టి ఎంతో భయంతో మేము వెళ్ళడం జరిగిందని. కనీసం టెస్ట్లో ఆ సంబంధించిన డాక్టర్ టెస్టులు చూడకపోగా కనీసం మాతో ఎవరు కూడా ఎటువంటి మాటలు మాట్లాడలేదండి. జనరల్ మెడిసిన్ రాసి డాక్టర్కి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే 4 గంటల సమయం నుంచి మేము వెయిట్ చేస్తున్నా సరే మాకు 6 గంటల సమయంలో డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇవాళ ఫైలు ఆయన టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంతకి పిలుస్తారు అంతకి పిలుస్తారంటే ఆయన వేరే మాటల్లో పడి ఈ టేబుల్ మళ్ళీ జనరల్ డాక్టర్ దగ్గరికి ఈ యొక్క ఇదొక ఫైల్ని పంపించడం జరిగిందండి. ఆవిడే మామూలు ట్యాబ్లెట్స్ రాసి ఏదో చెప్తారు కదండి, పెద్దలు చెప్తారు కదా సామెత, ఆ విధంగా మజ్జిగలో సాల్ట్ వేసుకొని కలిపేసుకొని తాగండి సరిపోతుంది, బీపీ తక్కువ ఉంది అని చెప్పేసి అన్నారు. మేము వెళ్ళిన సమస్య ఏంటి, మేము తీసుకున్న ఓపీ ఏంటి, ఆ హాస్పిటల్ దేనికి సంబంధించింది అంటే మేము అడిగే ప్రశ్న ఎవరికి ఏదైనా బాధ్యతగా ఉంటే మాకు తెలియదు కానండి. మేమైతే 65 కిలోమీటర్ల నుంచి మేము అంత ప్రయాసపడి వెళ్ళినందుకు మాకు జరిగిన న్యాయం ఏంటి? టెస్టుల పేరుతో సామాన్య ప్రజలను ఇలా మోసం చేస్తారా? ఎందుకని ఇలా చేస్తున్నారు? ఒక రాఘవ హాస్పిటల్లోనా, లేదంటే మన రాష్ట్రంలోనా, లేదా కాకినాడ జిల్లాలోనా, లేదా కాకినాడ పట్టణంలో ఉన్న ప్రతి హాస్పిటల్లో కూడా ఇదే రీతిగా జరుగుతుందా?
సంబంధిత జిల్లాధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మాకు జరిగినట్టు ఎవరికి కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. భార్యకు అనారోగ్యంగా ఉందని తన పిల్లల మొలతడు తాకట్టు పెట్టి మరీ హాస్పిటల్కి తీసుకువస్తే వేలకు వేలు టెస్టులు చేయిస్తే కనీసం టెస్ట్ రిపోర్ట్లు చూడకుండానే మందులు రాసి వెళ్లిపోండనడంతో 65 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తమకు ఠాగూర్ సినిమా చూపించారని ఏమి చేయాలో అర్థం కాలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు బాధితుడు. మా పిల్లల మొలతాళ్ళు తాకట్టు పెట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. 5,000 రూపాయలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రయాసపడి మేము అంత దూరం వెళ్ళినప్పుడు మాకు జరిగిన ఫలితం ఏంటి? తిరిగి మమ్మల్ని ఏదో అదే 4 రిసెప్ట్‌ని మీరు చూస్తే నాకు మీరు దగ్గర చూడండి. మా ఆకాష్ పేరు ఒక్కటి కూడా రాయలేదు. ఏండి ఎలా ఇచ్చిన ఫైల్ అలాగే ఉంది. ఇక్కడ చూడండి మా మనోజ్ అని మా బాబు ఆ ఫైల్ కూడా సేమ్ యథావిధిగా ఒక్కటి కూడా రాయలేదు. మీరు గమనించవచ్చు. మా మిస్సెస్కి మాత్రం మీరు చూసినట్లయితే ఇదిగోండి ట్యాబ్లెట్స్ రాశారు. ఈ ట్యాబ్లెట్స్ రౌతులపూడిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్తోనే మేము రాయించుకుందాం కదండి. అంటే ఇది మేము అడిగేది ఏంటంటే ఇట్టి రీతిగా ఎంతమంది సామాన్య ప్రజలే టార్గెట్గా మీరు వ్యాపారం చేస్తున్నారా, లేదా వైద్యం చేయడానికి ఉన్నారా? కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పుకోవడానికే తప్ప కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరో, ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరో. అదే బాబు మా ప్రాణాలు పోతున్నాయంటే ₹1,00,000 టేబుల్ మీద పెట్టండి, ₹1,50,000 టేబుల్ పెట్టండి నిలదీసి అడిగే ఈ డాక్టర్లు మేము ప్రమాదం జరగకముందే మేము జాగ్రత్త పడి మేము వెళ్ళినప్పుడు మాకు ఎటువంటి న్యాయం చేస్తున్నారు? నిప్పని వెళ్ళాం. మాకు ఏం సమాధానం చెప్పారని చెప్పేసి అడుగుతున్నాం. ప్రతి ఒక్క మీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క మీడియా వారికి, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకున్నాను. ఇది సామాన్యుడి గొంతు కింద నేను వినిపించడం జరుగుతుంది. దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేసి అక్రమాలకు పాల్పడుతున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.